హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కృష్ణమ్మ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ మూవీ అనమాట చాలా ఎస్పెషల్లీ అనమాట. సత్యదేవ్ గారికి అయితే చెప్పాలి, భుజాల మీద అయితే మోసాడు అనమాట. ఆ విధంగా ఆయన క్యారెక్టర్ అనమాట అంత బాగుంటుంది. ఈ మూవీ అనమాట రివెంజ్ స్టోరీ అనమాట. ఒక 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. 3 ఫ్రెండ్స్లో అనమాట ఒక ఫ్రెండ్ అయితే మనకు మంగళవారం మూవీలో గుడ్డివాడిగా మరియు ఆలచంద్రలో అయితే కలుగుతారు. ఈ మూవీ అనమాట చాలా బాగా అయింది. అసలు సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ భయ్యా అసలు అద్దరు కొట్టారు. ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఆయనకి మంచి ఛాన్స్ ఉంటే ఆయన చాలా పెద్ద హీరో అవుతాడని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఆయన చేసే మూవీస్ అనమాట అసలు వేరే రకంగా అయితే ఉంటాయి. ఆయన పర్ఫార్మెన్స్ అనమాట ఎరగదీస్తాడు, అంత తోపు హీరో అనమాట. నాకు ఈ మూవీలో అనమాట ఇంకా పెద్ద హీరో ఉండున్నా ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేయడు అని నాకైతే అనిపించింది. ఆయన డైలాగ్స్ ఆయన ఉన్న దానికి అనమాట అసలు నాకు చాలా బాగా నచ్చింది. టూ గుడ్ అనమాట. అలాంటి హీరో పెద్ద స్టార్ అవ్వాలని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా మంచి సినిమాలు అయితే తీస్తున్నాడు. ఈ మూవీ గురించి చెప్పాలంటే అనమాట రివెంజ్ స్టోరీ అనమాట. 3 ఫ్రెండ్స్ ఉంటారు. 3 ఫ్రెండ్స్కి ఒక ఫ్రెండ్ అని షాప్ పెట్టుకుంటాడు. మిగతా 2 అయితే ఖాళీగా ఉంటారు. కానీ మూవీలో అనమాట 3 సాంగ్స్ అయితే ఉంటాయి భయ్య. ఈ 3 సాంగ్స్లో అనమాట 2 సాంగ్స్ అయితే చాలా బాగా అయితే ఉంటాయి అనమాట. ఒక సాంగ్ పెట్టారు అంటే దానికైతే ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ అనమాట ఈ మూవీలో 2 హీరోయిన్స్ అయితే ఉంటారు. ఒకటైతే ఒక హీరోయిన్ అంటే పెట్టారు దానికి అయితే ఉంది. ఇంకో హీరోయిన్ అయితే అసలు తల చుట్టూ తిరుగుతుంది స్టోరీ మొత్తం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అనమాట నేనేదో అనుకున్నా కానీ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే చూపించి దానికి సెకండ్ హాఫ్లో అనమాట దానికి సంబంధించిన ఇంకో సీన్ అయితే చూపిస్తారు. అసలు ఊహించుకోలేను ఆ విధంగా ట్విస్టులు అనమాట చాలా బాగున్నాయి. కొన్ని ట్విస్టులు అనమాట అసలు నాకే ఎక్స్పెషల్ అనమాట ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ హాఫ్ అనమాట మనకు కొద్దిగా బోరింగ్గా అనిపించి మనకైతే అనిపిస్తుంది బోరింగ్ అనిపిస్తున్నట్టు. కానీ ఆ చిన్న సీన్స్ వల్ల అన్నమాట సినిమా అయితే మనకు అలా అనిపించకుండా అయితే సెకండ్ హాఫ్లో ఇంకా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్కి అయితే సెల్యూట్ చేయాలి. ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఆయన అయితే చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ మూవీకి అనమాట ఈ మూవీకి అసలు పోవాలని నేనైతే పోలేదు. ఏదో ఈ మధ్య రెగ్యులర్గా ఏ మూవీస్ రావట్లేదు కనుక పోదామని నేనైతే పోయా. కానీ మూవీ చూసాను అనమాట. ఇలాంటి మూవీస్ తప్పకుండా చూడాలి అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఆ విధంగా మూవీ అనమాట నేనైతే మీకైతే రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీ మీరు తప్పకుండా చూడాలి, అంత బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ ఎరగదీశారు ఈ మూవీ అనమాట. అసలు ఓవరాల్ కనుక నాకైతే 3 రేటింగ్ అయితే ఇస్తున్నాను ఈ మూవీకి. అసలు హైలైట్ ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే ఈ మూవీలో పర్ఫార్మెన్స్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట కొద్దిగా లోగా ఉన్నా చాలా బాగా అనిపించింది అనమాట. మనకు ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది ఈ మూవీ. ఇలాంటి మూవీస్ అనమాట అసలు రేర్గా అయితే వస్తాయి అనమాట. ఆ విధంగా మూవీస్ అనమాట. కానీ ఫ్రెండ్స్ రివెంజ్ స్టోరీ అనమాట. ఈ విధంగా స్టోరీ అనమాట మనకు కొన్ని సినిమాల్లో అయితే కనిపించినట్టే ఉంటుంది. ఎందుకంటే ఐ సినిమా మరియు వి సినిమా ఇలాంటి సినిమాల్లో అనమాట మనకు కనిపిస్తుంది రివెంజ్ స్టోరీ అనమాట. ఆ విధంగా రివెంజ్ స్టోరీ. కానీ డైరెక్షన్ వస్తే ఇలాంటి మూవీస్ మనం ఎప్పుడో చూసినట్టయితే మనకైతే అనిపిస్తుంది. అంటే కొత్తగా లేదనమాట. కానీ వీళ్ళు ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు డైరెక్షన్ అనమాట సూపర్గా అవుతుంది. ఈ మూవీ అనమాట ఎక్కువ హైలైట్ అయింది సత్యదేవ్ గారి గురించి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీకి అనమాట 3 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మీకు ఈ మూవీ చూడాలని నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా అయితే వస్తాయన్నమాట. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.